అదే రకంగా తెలంగాణ రాష్ట్రంలో రోడ్లు, రైలు, విమానాల అభివృద్ధి కోసం 28,302 కోట్ల రూపాయలను బడ్జెట్లో పెట్టింది తెలంగాణకు. తర్వాత రైల్వే లైన్లను అభివృద్ధి చేయడం కోసం, రైల్వే స్టేషన్ల అభివృద్ధి కోసం 5,336 కోట్లను కూడా కేంద్రం బడ్జెట్లో పెట్టింది తెలంగాణ కోసం. హైవేస్ను అభివృద్ధి చేయడం కోసం 15,640 కోట్లను బడ్జెట్లో పెట్టింది. విద్యుత్, ఇంధన, నీటిపారుదల శాఖ అభివృద్ధి కోసం 10,285 కోట్ల రూపాయలను బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి కేటాయించింది మొన్న. తర్వాత పిఎం కుసుమ్ సౌర విద్యుత్, వీళ్ళకి తెలియదు ఈ పథకాల గురించి. నిజంగా చెప్తున్నా, ఎవరైతే విమర్శలు చేస్తున్నారో భారతీయ జనతా పార్టీ మీద, కేంద్ర ప్రభుత్వం మీద అనునిత్యం బురద జల్లాలి, విమర్శలు చేయాలనే ఉంటుంది తప్ప కేంద్రం పెట్టినటువంటి పథకాలు తెలంగాణకు ఎట్లా వస్తున్నాయి, దానివల్ల ఎవరెవరు లబ్ధి పొందుతున్నారని వీళ్ళకి కనీసమైనటువంటి అవగాహన లేదు. పిఎం కుసుమ్ సౌర విద్యుత్ కింద 1,100 కోట్ల రూపాయలు. మళ్ళీ నేను చెప్తున్నా, మీరు చెవులుండి కూడా వినలేకపోతే, కళ్ళుండి కూడా చూడలేకపోతే, అర్థం చేసుకోలేకపోతే మేమేం చేస్తాము? ఎన్నిసార్లు చెప్పి ఇప్పుడు చెవిటోని ముందల శంఖం ఊతే వినపడుతుందా మేడం? ఎవరు ప్లస్ మిషన్ భగీరథ మేడం, జస్ట్ మినిట్ అన్న, నువ్వు మాట్లాడినప్పుడు నేను చాలా చాలా కేటాయిస్తాం. మిషన్ భగీరథ కింద 850 కోట్ల రూపాయలను కేటాయించింది. తర్వాత గ్రామాలు, పట్టణాల అభివృద్ధి కోసం తెలంగాణ రాష్ట్రానికి 6,320 కోట్ల రూపాయలను కేటాయించింది. పిఎం ఆవాస్ యోజన కింద 2,120 కోట్ల రూపాయలు పారిశుద్ధం చేసినాం కదా, చేసినవి కూడా చూపించినాం కదా మేడం. 10 ఏళ్లలో 9 లక్షల కోట్ల రూపాయలు తెలంగాణకు కేటాయించినాము, ఖర్చు చేసినాము, ఇచ్చినాము, అభివృద్ధి చేసినాం. అరే మళ్ళీ అట్లే ఎన్నిసార్లు క్లారిఫికేషన్ ఇస్తున్నాము? కేటాయించి రిలీజ్ చేసినాము 9 లక్షల కోట్ల రూపాయలు. ఇప్పుడు కూడా పెట్టినాము ఇవ్వడానికి. ఇవ్వద్దంటే ఇవ్వద్దని మీకు ఏమన్నా ఉందా లోపల? తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం నుంచి ఇవ్వలేదు రాజు. మీకేమన్నా ఇబ్బందా? మీకేమన్నా అంటే ప్రజల్లో మాకు మద్దతు పెరుగుతుంది, ప్రజలను తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తుంటే మాకు మద్దతు వెళ్తుందా అని మీరు ఇవ్వద్దని అనుకుంటారా? మీరు ఏమన్నా చెప్పండి. రెండోది, ఈరోజు ఇవి కేంద్ర బడ్జెట్లో ఇంకా చాలా లెక్కలు ఉన్నాయి. మనం ఎందుకంటే సమయం లేదు కాబట్టి నేను 2 పేజీల లెక్కలు నా కాడ ఉన్నాయి. కేంద్ర బడ్జెట్ ఏమేమి పెట్టింది, ఎంత పెట్టిందని. ఇంకా ఈ రాష్ట్రాన్ని విషయానికి వస్తే 6 గ్యారంటీలు అటకెక్కిపోయినాయి కానీ మేడం, వీళ్ళు 6 గ్యారంటీల్లో ఒక దాంట్లో టాప్ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ. ఏంటివనంటే అవినీతి కుంభకోణాల మీద, అంతర్గత కొట్లాటల మీద, కరెంటు కష్టాల మీద, అబద్ధపు హామీల మీద, శాంతి భద్రతల వైఫల్యాల మీద, ఢిల్లీకి ప్రతిసారి పోయి ఢిల్లీలకు గులామైనటువంటి ఇలాంటి 6 విషయాల మీద వీళ్ళు ఖచ్చితంగా వాటిని పాటిస్తున్నారు. గ్యారంటీగా అవి చేస్తున్నారు వీళ్ళు. కానీ ప్రజలకు ఇచ్చిన హామీలను మాత్రం మర్చిపోయారు. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం, ఈరోజు అన్ని పొలిటికల్ పార్టీలలో చర్చ నడుస్తున్నటువంటి విషయం బీసీల మీద. బీసీ రిజర్వేషన్లు రేపో మాపో పంచాయతీ ఎన్నికలకు షెడ్యూల్ రాబోతుంది. పంచాయతీ ఎన్నికలు జరగక ఇప్పటికే సంవత్సరం అవుతుంది. గ్రామ పంచాయతీలో పరిపాలన మొత్తం కుంటుపడిపోయింది. ప్రత్యేక అధికారుల చేత ఈరోజు పరిపాలన నడుస్తుంది కాబట్టి రిజర్వేషన్లు వీళ్ళు ఏదైతే గతంలో ఎన్నికల సందర్భంగా కామారెడ్డి డిక్లరేషన్ పేరిట బీసీలకు పంచాయతీ ఎన్నికల్లో, మేము స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పేసి బహిరంగంగా ప్రకటించినట్టు రాహుల్ గాంధీ గారు వచ్చి బహిరంగంగా చెప్పిరు. ఇప్పటి వరకు దాని మీద సంవత్సరం అయిపోయింది. లాస్ట్ ఫిబ్రవరి, ఈ ఫిబ్రవరి 1కి సంవత్సరము అయిపోయింది. ఏంది గ్రామాలలో పరిపాలన అంటే గ్రామాలకు సర్పంచులు లేక, ఎంపీటీసీలు లేక, జడ్పీటీసీలు లేక 1 ఇయర్ అవుతుంది. ఇప్పటికీ వీళ్ళకు అసలు పంచాయతీ ఎన్నికలు పెడతారా పెట్టరా, అసలు బీసీలకు మీరు 42% రిజర్వేషన్లని ప్రకటించారు కదా, అవి ఇస్తారా అయ్యారో కూడా చెప్పాలనేటువంటి పరిస్థితిలో ఉన్నది. ఈరోజు బీసీలను మొత్తం కూడా ఏమంటారు డైవర్షన్ చేసి బీసీలను మొత్తం కూడా ఆగం చేయడానికి ఈరోజు కాంగ్రెస్ పార్టీ చూస్తుందని అనిపిస్తుంది. మేము సర్వే చేసిరు, వీళ్ళు ఒకటి ఇంటింటికి సర్వే చేస్తున్నామని చెప్పేసి తెలంగాణ రాష్ట్రంలో ఆర్థిక, విద్య, ఉద్యోగ, ఉపాధి, ఏదైతే రాజకీయ
కుల గణన అని చెప్పేసి ఒక సర్వే చేసింది. దాంట్లో వీళ్ళు కొండను దవ్వి ఎలకని తీసినట్టుంది వీళ్ళ పరిస్థితి. ఎట్లా అంటే ఆదరాబాదరాగా అయిపోగొట్టాలని చెప్పేసి బీసీల యొక్క జనాభాను తగ్గించి చూపేటువంటి ప్రయత్నం చేసిర్రు. గతంలో అధికారిక లెక్కల ప్రకారమే సమగ్ర కుటుంబ సర్వే టీఆర్ఎస్ హయాంలో జరిగినప్పుడే బీసీల జనాభా శాతం 52% ఉందని చెప్పిర్రు. మరి ఈ 5-6 ఏళ్ల తర్వాతనో 10 ఏళ్ల తర్వాతనో బీసీల జనాభా పెరగాలి కదా. మరి వీళ్ళు 21 లక్షల జనాభా తగ్గించి చూపించిర్రు. పైపెచ్చు బీసీల జనాభా 46% ఉంది. అందులో ముస్లిం బీసీలను కలిపితే అది 56% అని ఒక దొంగ లెక్కలను చూపించేటువంటి ప్రయత్నం చేసిర్రు. దీని మీద అందరూ బీసీ సంఘాలు, వివిధ రాజకీయ పార్టీలు, ప్రతిపక్ష పార్టీలు, భారతీయ జనతా పార్టీ పదే మాట్లాడడం కారణంగా మళ్ళీ రీసర్వే చేస్తున్నాం, సర్వేలో అనేక రకాలైనటువంటి తప్పిదాలు దొర్లినాయని చెప్పేసి ఈ నెల 16 నుంచి 28 వరకు మళ్ళీ రీసర్వే చేస్తున్నారు. అంటే 3.1% నువ్వు కూడా నమోదు చేసుకోలేదు, నమోదు చేసుకోవాలి మళ్ళీ అవకాశం ఏమంటున్నారు రవిభయ్య? ఒక మాటను ఈరోజు భారతీయ జనతా పార్టీ బీసీల కోసం కొట్లాడుతున్న మాట వాస్తవం, బీసీలకు మేము సీఎం చేస్తాం అన్నటువంటి మాట వాస్తవం. నిజంగా ఒకవేళ మేము కొట్లాడితే ఫలితాలు వస్తే నువ్వు కూడా రేపు అన్నాడు ఎమ్మెల్యే అయితే అసెంబ్లీ మా పార్టీ బీసీ అధ్యక్షుని చేసింది. మీ పార్టీ బీసీ అధ్యక్షుని చేయమను మేడం. ఇప్పుడు మీరు మీ పార్టీ బీసీ అధ్యక్షుని చేయమను చేయరు. ఇప్పుడు చేయరండి, చేయరు. అదేంటి సర్వే రీసర్వేలో 3.1% నమోదు కాలేదు కాబట్టి మళ్ళీ అవకాశం మిస్ అయిన వాళ్ళు మళ్ళీ అధికారిక లెక్కల ప్రకారం నేను చెప్తున్నా. ఒక్క హైదరాబాద్ మహానగరంలోనే 1 కోటికి పైగా జనాభా ఉంది. హైదరాబాద్లో 30 నుంచి 40% ప్రజలు అసలు సర్వేలోనే పాల్గొనలేదు. మీరు శాంపుల్ కావాలంటే మీరు కూడా యోయో టీవీ ఛానల్ని తీసుకొని ఒక అపార్ట్మెంట్ లో పోయి అయా మీ ఇంటికి ఎవరైనా వచ్చిర్రా, సర్వే చేసిర్రా, వివరాలు నమోదు చేసుకుర్రా, మీదేమన్నా మీ వివరాలు 10 కుటుంబాలను పోయి అడగండి. వీళ్ళు కేవలం రాజకీయంగా లబ్ధి పొందడం కోసం కేసీఆర్ సర్వేలో కేటీఆర్ సర్వేలో పాల్గొనకపోతే బీసీలను గత 75 సంవత్సరాలలో నయవంచనకు గురి చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. మిగతా పార్టీలు కూడా బీసీలను ఆగం చేసినాయి, అన్యాయం చేసినాయి, మోసం చేసినాయి. మళ్ళీ కూడా ఇప్పుడు మోసం చేయటువంటి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో మరో బీసీ ఉద్యమం వస్తుంది. ఖచ్చితంగా దాని మీద ప్రయత్నాలు జరుగుతున్నాయి. మేడం, ఈరోజు 42% రిజర్వేషన్ల మీద వీళ్ళు తప్పించుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. నేను ఒక ఆర్టికల్ ఉంది మేడం, తీసి చదువుతా, మీరు ఒకసారి చూడండి. ఇది వీళ్ళు ఏమంటున్నారంటే మేము 42% రిజర్వేషన్లు ఒకవేళ చట్టబద్ధత కల్పించలేకపోతే పార్టీ పరంగా మేము 42% టికెట్లు ఇస్తాం, మిగతా పార్టీలు ఇస్తాం. నువ్వు ఓవన్వయా చెప్పనికే నువ్వు చెప్పింది ఏంది? కామారెడ్డి డిక్లరేషన్లో 42% బీసీలకు రిజర్వేషన్లు చట్టబద్ధత తీసుకొస్తాం, ఇస్తాం అని చెప్పి మళ్ళా మాట మార్చి మేము 42 టికెట్లు. అసలు పంచాయతీ ఎన్నికలు, సర్పంచ్ ఎన్నికలు టికెట్ల మీద జరుగుతాయా మేడం? ఎవడన్నా తలకాయ మీద మెడకాయ ఉన్నోనికి కనీసమైనటువంటి అవగాహన ఉందా లేదా? పంచాయతీ ఎన్నికలు, సర్పంచ్లకు ఏమన్నా బీఫామ్లు ఇస్తారా? పార్టీ గుర్తుల మీద జరుగుతాయా? ఒకటి. రెండోది, వీళ్ళు ఏమంటారు, మేము ప్రత్యేక అసెంబ్లీ సెషన్ పెట్టి బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పేసి బిల్లుని పాస్ చేస్తాం, కేంద్రానికి పంపిస్తాం. అరే నాయనా, ఫస్ట్ మీరు ఒకసారి రాజ్యాంగంలో ఏం రాసిందో ఒకసారి చదువుకోండి. ఎందుకు ప్రతి సందర్భంలో మీరు తప్పించుకునేటువంటి ప్రయత్నం చేస్తారు? రాజ్యాంగంలోని 243 ఆర్టికల్ డి ప్రకారం ఏమని రాసిందో ఒక్క నిమిషం చదువుతా, ఒక్కటే లైన్ మేడం. నథింగ్ ఇన్ దిస్ పార్ట్ షెల్ ప్రివెంట్ ద లెజిస్లేచర్ ఆఫ్ ఏ స్టేట్ ఫ్రమ్ మేకింగ్ ఎనీ ప్రొవిజన్ ఫర్ రిజర్వేషన్ ఆఫ్ సీట్స్ ఇన్ ఎనీ పంచాయత్ ఆర్ ఆఫీసెస్ ఆఫ్ చైర్పర్సన్స్ ఇన్ ద పంచాయత్స్ ఎట్ ఎనీ లెవెల్ ఇన్ ఫేవర్ ఆఫ్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఆఫ్ సిటిజన్స్. దీని అర్థం ఏంటో తెలుసా మేడం? భారత రాజ్యాంగం రచించినప్పుడే పెద్దలు ఏం చేశారంటే పంచాయతీ ఎన్నికల మీద, లోకల్ బాడీస్ ఎన్నికల మీద రిజర్వేషన్లు ఎస్సీ ఎస్టీ బీసీలకు పెంచడమా
తగ్గించడం అనేటువంటి పూర్తి స్వేచ్ఛ రాష్ట్రాలకే ఇచ్చిర్రు. రాష్ట్రాలు అనుకుంటే రిజర్వేషన్లను పెంచడానికైనా తగ్గించడానికైనా అధికారం ఉంటుంది. వాళ్ళే రాష్ట్ర పరిధిలో చర్చించుకొని మంత్రివర్గ సమావేశం పెట్టి అసెంబ్లీని సమావేశపరిచి వాళ్ళు బిల్లును పాస్ చేసి చట్టం రూపం చేయొచ్చు. కానీ ఈరోజు బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చేటువంటి మనసు వీళ్ళకు లేదు, చెయ్యాలనేటువంటి వీళ్ళకు మనసు లేదు. కాబట్టి దీన్ని దాటవేయడం కోసం మేము అసెంబ్లీని సమావేశపడతాం, పరిచి బిల్లును పాస్ చేస్తాం, కేంద్రానికి పంపిస్తామని మాట్లాడుతున్నారు. ఇదేనా మేడం మాట్లాడే? అంటే బీసీలకు మీరు ఇచ్చినటువంటి గ్యారంటీలు అమలు చేసేటువంటి తీరు ఇదేనా? ఇచ్చినటువంటి మాట మీద నిలబడే తీరు ఇదేనా? మేము పైపెచ్చు ఇది కాకుండా మొన్న ఒక పెద్ద మనిషి మాట్లాడిండు, ప్రధానమంత్రి మోదీ గారి కులం బీసీ కాదు, ఆయన కన్వర్టెడ్ బీసీ అని. ఎందుకయ్యా ఇలాంటి మాటలు మాట్లాడి? ఈరోజు ఒక బీసీ 3 పర్యాలు ముఖ్యమంత్రిగా 3 పర్యాలు ప్రధానమంత్రిగా ఉంటే కూడా ఓర్చుకోలేనటువంటి పార్టీ ఇదేనా మేడం? అంటే బీసీలను వీళ్ళని కించపరచడం కోసమా, బీసీలను వీళ్ళు మోసం చేయడం కోసమా, బీసీలను పదే పదే వాళ్ళ తెల్ల చొక్కాలు వేసుకుని నచ్చారు, సర్పంచ్లు అయినా నచ్చారు, ఎంపీటీసీలు అయినా నచ్చారు, జడ్పీటీసీలు అయినా నచ్చారు, జిల్లా పరిషత్ చైర్మన్లు అయినా నచ్చారు, ఎమ్మెల్యేలు అయినా ఎంపీలు అయినా బీసీలు నచ్చదా మీకు? చెప్పండి మరి. కోటేశ్వర గారితో మాట్లాడిన తర్వాత మళ్ళీ మాట్లాడదాం. కోటేశ్వర గారు, ప్రతిరోజు డిబేట్లో ఎటు తిరిగినా కూడా మళ్ళీ ఇప్పుడు బీసీల చుట్టే ఈ పార్టీలన్నీ కూడా తిరుగుతున్నాయి, రాజకీయాలు కూడా తిరుగుతున్నాయి. మళ్ళీ ఇప్పుడు ఒకసారి బీసీ డే వచ్చింది కాబట్టి సరే వాళ్ళ గ్రాఫ్ పెంచుకోవటానికా లేకపోతే బీసీ ఓటర్లను తమ వైపుకు తిప్పుకోవటానికా ఏదైనా కూడా బీసీ చుట్టూ తిరుగుతుంది కాబట్టి బీసీల విషయంలో ఆ పార్టీలకు ఉన్న చిత్తశుద్ధి ఏంటి అడగండి. కోటేశ్వరరావు గారు, రాజ్యాంగంలో 243D ఆర్టికల్ ఏం చెప్తుంది ఒకసారి మీరు పెద్దలు కాబట్టి చెప్పండి సార్, మాకు తెలియదు. ఓకే, నేను రాజ్యాంగం చదువుకోలేదు, మీరు రాజ్యాంగాన్ని మొత్తం అవకాశం పెట్టారు కనుక మీరు చెప్పారు, మీరు చెప్పిన దాన్ని నేను అంగీకరిస్తాను. మీ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎంత ఇచ్చారు బీసీలకు చట్టబద్ధమైనటువంటి రిజర్వేషన్లో చెప్పండి. చెప్పాలా? చెప్తే మళ్ళీ నాకే టైం. మేము కేంద్రంలో ఈరోజు 20